హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను. రాయలవారి ఆస్థానంలో రాయలవారికి మంగళం పని చేయడానికి ఒక మంగలివాడు ఉన్నాడు. ఇతను ఎంతో నియమ నిబద్ధతలతో రాజుగారికి ఎన్నో రోజుల నుంచి ఆ యొక్క క్షవరం చేస్తున్నాడు అనమాట. ఇక ఆయనకి ఒక్క కత్తిగాడు కూడా పడకుండా మహారాజు దృష్టిలో అతను పడ్డాడు. ఎందుకంటే తనకి ఎంత చక్కగా కావాలనుకుంటాడో అంత చక్కగా చేస్తూ ఉంటాడు అనమాట. ఒకరోజు మహారాజు గారు అతనితో మంగళవాడితో మాట్లాడుతూ, ఓయ్ మంగలి, నీకు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను. ఒక కోరిక కోరుకో. నాకు కోరుకోవాలని ఉంది, కానీ భయంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి అది నా మనసులోనే ఉంది. అది నేను కోరుకుంటే అవుతుందో లేదో నాకే తెలియదు అన్నాడు. ఏం పర్వాలేదు, నేను మహారాజుని. నేను ఏమైనా అంటే అసాధ్యాన్ని కూడా నేను సుసాధ్యం చేయగలను. నువ్వు కోరుకో. మహారాజా, మరి నాకు ఎన్నో పుట్టుక మంగలే, కానీ బ్రాహ్మణత్వం కావాలని ఆశగా ఉంది. మరి దయవుంచి మీరు అది చేస్తే నేను సంతోషపడతాను. బ్రాహ్మణత్వమా? సరే చూద్దాం, మాట ఇచ్చానుగా, తప్పకుండా. ఒక పండితుడిని రమ్మన్నాడు. ఓ పండితవర్య, ఈ మంగలిని నిష్ఠాగరిష్టమైన ఒక బ్రాహ్మణోత్తముడిగా నువ్వు తయారు చెయ్యాలి. పండితుడు నోరెళ్ళ పెట్టాడు. చేయగలం రాజుగారు, ఆడుకున్నా తంటే ఊరుకున్నా తంటే, నా ప్రయత్నం నేను చేస్తాను మహారాజా అన్నాడు. సరే, ఇక పండితుడు ప్రతిరోజు మంగలివాడిని ఒక ఏటి ఒడ్డుకు తీసుకెళ్లి నిండా ముక్కు మూసుకొని నీళ్ళల్లో ముంచి ఇక రోజు ఆ మంత్రోచ్చరణ నేర్పిస్తున్నాడు. ఇది కాస్త తెనాలి రామలింగడికి తెలిసింది. తెనాలి రామలింగడు ఏం చేశాడు? ఒక నల్ల కుక్కని తీసుకొని ఆ ఏటి ఒడ్డుకు వచ్చాడు. ఆ కుక్కను కూడా నీళ్ళల్లో పెట్టి ఇక ఓం భీం భూం అని మంత్రాలు చదువుతున్నాడు. ఇలా సాగుతూ ఉంది. ఒకరోజు మహారాజు గారు అసలు ఇతను పండితుడు అవడానికి ఇతను ఏం చేస్తున్నాడా, ఈ మంగలిని పండితుడు చెయ్యడానికి ఈ పండితుడు ఏం చేస్తున్నాడో ఒక్కసారి చూద్దామని చెప్పేసి నది ఒడ్డుగా వచ్చాడు. అక్కడ తెనాలి రామలింగడు ఒక కుక్కని ముంచి మంత్రాలు చదువుతూ ఉంటే పక్క మంగళవాడికి నీళ్లలో ముంచి పండితుడు మంత్రాలు నేర్పిస్తున్నాడు. రాజుగారికి విచిత్రంగా అనిపించింది. రామలింగా, ఏం చేస్తున్నావు? మహారాజా, చూస్తున్నారుగా, నల్ల కుక్కని గోపుగా చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎగతాళిగా ఉందా? కుక్క ఎక్కడైనా గోవు అవుతుందా? మహారాజా, మీరు మంగళవాణ్ణి పండితుడు చేద్దామనుకుంటుంటే నేను కుక్కని గోవుని చేయలేనా? యదా రాజా తదా ప్రజ కదా. రాజుగారి నుంచే కదా ప్రజలు కూడా నేర్చుకొని చేసేది. రాజుగారికి అర్థమైంది తను చేస్తున్న తప్పిదమేమిటో. ఇక సున్నితంగా ఎంత చక్కగా రామలింగడు చెప్పిన విధానానికి మనసులోనే మెచ్చుకున్నాడు. ఇక మంగళవాణ్ణి బ్రాహ్మణోత్తముడు చేసే ప్రయత్నం విరమించాడు అన్నమాట. ఇక్కడ ఇది కథ అండి. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మంగళవాడు రాజు మనసునే దోచుకున్నాడు. తన పనితో భగవంతుడు అందరికి మంగళవాళ్ళకి మామూలు పని ఇచ్చాడు, కానీ రాజుగారికే మంగళ పని చేసే గొప్ప పనిని ఆ మంగళవాడికి ఇచ్చాడు. మార్చుకునేగలిగే కొన్ని విషయాలు ఉంటాయి. నువ్వు చక్కగా మంగళ పని చేసి ఆ మహారాజుని మెప్పించగలిగావు, నీ కుటుంబాన్ని పోషించగలుగుతున్నావు. అంతకన్నా నీ జీవితానికి ధన్యత ఏముంది? కొత్తగా ఇవాడు బ్రాహ్మణత్వం చేసి ఏం చేద్దామని కదా. భగవంతుడు ఎవరికి ఏమివ్వాలా అని నిర్ణయింపబడే ఇచ్చారు. కొన్ని మార్చలేని విషయాలు ఉంటాయి, కొన్ని మార్చగలిగే విషయాలు ఉంటాయి. మార్చలేని విషయాలని వదిలేసి మార్చగలిగే విషయాలు మనలోని శక్తి సామర్థ్యాలను పెంచుకొని మనం బాగుపడుతూ 10 మందికి బాగు చేసే ప్రయత్నం చెయ్యాలి. అది వదిలిపెట్టి ఈ రంగు రూపురేఖలు, ఈ కులగోత్రాలని మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?
పుట్టుక మనం ఏమిటి కాదు, మన గుణం. మన గుణంతో మనం ఎంతగా వెలిగాము అని కదా ఇక్కడ. అది వదిలేసి నువ్వు మంగళవాడివి, అది నీ పుట్టుక. ఇవాళ కొత్తగా నువ్వు బ్రాహ్మణుడు అవుతావంటే ఎలా? మనం కూడా అంతేనండి, మార్చుకో అవసరం లేదు. మనం మనలాగే ఉండాలి, మన వ్యక్తిత్వంతో మనం వికసించాలి. ఈ కథ యొక్క ఉద్దేశం ఉందండి, ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఓకే.